హైదరాబాద్ గోల్కొండలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు అయితే మరి బయటపడడంతో పురావస్తు శాఖ అధికారులు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ యొక్క తవ్వకాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, అక్కడ ఏం వెతికారు అన్నది మాత్రం ఇప్పుడు మిస్టరీగానే మారిందని చెప్పాలి. గోల్కొండలోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో క్రీడా మైదానం సమీపంలో అనుమానాస్పదంగా తవ్వకాలు జరిగినట్లుగా గుర్తించారు. మరి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఒక రహస్య సొరంగం లాంటి నిర్మాణం బయటపడటం మరింత ఆసక్తిని రేపుతోంది. దీంతో ఇది సాధారణ తవ్వకమా లేక పురాతన నిర్మాణం, నిధులు లేదా ఇతర చారిత్రక ఆనవాళ్ల కోసం ఎవరైనా కావాలని తవ్వకాలు జరిపారా అనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనపై ఎంఐఎం నేత కార్వాన్ ఎమ్మెల్యే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. తవ్వకాలు ఎప్పుడు జరిగాయి, ఎంత మేరకు జరిగాయి, ఇందులో ఎంతమంది పాల్గొన్నారు, ఈ తవ్వకాల వెనుక ఎవరి హస్తం ఉంది అనేటువంటి అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో రహస్య సొరంగం బయటపడటం ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయింది. గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు ఒక రహస్య మార్గం లేదా సొరంగం ఉండేదనేటువంటి ప్రచారం హైదరాబాద్లో ఎప్పటి నుంచో అయితే వినిపిస్తూ ఉంది. రాజులు, సుల్తాన్ల కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలకు ఇలాంటి రహస్య మార్గాలను ఉపయోగించేవారనేటువంటి కథనాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా క్రీడా మైదానం వద్ద తవ్వకాలలో సొరంగం బయటపడడంతో ఇదే ఆ పురాతనమైనటువంటి రహస్య మార్గమా అనేటువంటి ఊహాగానాలు కూడా మళ్ళీ ఊపందుకుంటున్నాయి. అయితే సొరంగం నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దాని నిర్మాణం ఏ కాలం నాటిది, అది కుతుబ్ షా కాలానికి సంబంధించినదేనా లేక మరేదైనా పురాతన నిర్మాణంలో భాగమా అనేటువంటి విషయాలపైన పురావస్తు శాఖ అధికారుల పరిశీలన అయితే కీలకంగా మారిందని చెప్పాలి. శాస్త్రీయంగా పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తేనే ఈ యొక్క సొరంగం వెనుక ఉన్నటువంటి అసలు చరిత్ర బయటపడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు చారిత్రక కట్టడాల పరిసరాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీంతో ఈ తవ్వకాలను పాల్పడినటువంటి వ్యక్తులను గుర్తించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి సేకరించినటువంటి సమాచారంతో దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు, ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి రహస్య సొరంగం, గోల్కొండ నుంచి చార్మినార్ వరకు సొరంగం ఉందనేటువంటి పాత ప్రచారం, ఈ మూడు అంశాలు ఇప్పుడు మరి హైదరాబాద్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. అయితే మరి ఇది నిజంగానే చారిత్రక రహస్య మార్గమా లేకపోతే వేరే నిర్మాణమా, తవ్వకాలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న దానిపైన పోలీసులు ప్రస్తుతం అయితే పురావస్తు శాఖ ప్రస్తుతం దర్యాప్తునైతే అందులో దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. మరి ఈ దర్యాప్తు ఆధారంగానే అసలు నిజాలు బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది.